హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. జాతీయ తయారీ విధానము 2011 యొక్క దృష్టి ప్రకారము 2022 నాటికి తయారీ రంగములో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? The options are 200 మిలియన్లు, 100 మిలియన్లు, 75 మిలియన్లు, 50 మిలియన్లు. The correct answer is 100 మిలియన్లు. The next question is MGNREGA పథకము యొక్క ఆదేశం ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి పని ఇవ్వాలని గ్యారంటీ ఉన్నది? The options are గ్రామములోని ప్రతి వయోజనునికి 100 దినాలు, గ్రామములోని ప్రతి వయోజనునికి 150 దినాలు, గ్రామములోని ప్రతి ఇంటికి 100 దినాలు, గ్రామములోని ప్రతి ఇంటికి 150 దినాలు. The correct answer is గ్రామములోని ప్రతి ఇంటికి 100 దినాలు. The next question is ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? The options are సర్వీస్ పన్ను కాక 12 రూపాయలు, సర్వీస్ పన్నుతో కలిపి 12 రూపాయలు, సర్వీస్ పన్ను కాక 330 రూపాయలు, సర్వీస్ పన్నుతో కలిపి 330 రూపాయలు. The correct answer is సర్వీస్ పన్ను కాక 12 రూపాయలు. The next question is ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? The options are 8.8%, 8.75%, 8.7%, 8.65%. The correct answer is 8.65%. The next question is మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 12 వారాల నుండి ఈ క్రింది కాలానికి పెంచాలని ప్రతిపాదించడము జరిగింది. The options are 18 వారాలు, 22 వారాలు, 26 వారాలు, 30 వారాలు. The correct answer is 26 వారాలు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.